హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మై క్రియేషన్స్. ఇప్పుడు నేను శంఖం ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. ముందు పార్ట్లో శంఖం చుట్టూరు ఉన్న సర్కిల్ ఎలా కుట్టాలో చూపించాను కదా. ఇప్పుడు ఈ శంఖాన్ని ఎలా కుట్టానో చూడండి. ముందుగా నేను చైన్ స్టిచ్ చేస్తున్నానండి. ఈ శంఖం లోపల ఉన్న ఈ డిజైన్ని నేను సర్కిల్, ఈ లోపల ఉన్న ఒక చిన్న సర్కిల్ ఉంది చూడండి, దాన్ని కుడుతున్నాను. ముందు ఒక్కొక్క పార్ట్ని మనం హైలైట్ చేసి చూపించాలండి. ఏ పార్ట్ డిస్టర్బ్ అవ్వకూడదు, ప్రతి పార్ట్ని మనం హైలైట్ చేసి చూపించాలి. ముందుగా ఈ శంఖం లోపల ఉన్న డిజైన్ నేను వర్క్ చేసి చూపిస్తున్నాను, తర్వాత అవుట్లైన్ వర్క్ అంతా చేస్తాను. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఒక లీవ్స్లో ఉన్నాయి కదండి, వాటిని కూడా నేను చైన్ స్టిచ్ చేస్తున్నాను. నేను డబల్ థ్రెడ్ వైలెట్ కలర్ని తీసుకుని కుడుతున్నానండి, శారీ కలర్లో ఉన్నది. ప్రతి కర్వ్ కూడా మనకి నీట్గా రావాలండి. ఇప్పుడు ఈ లీవ్స్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది బ్రాడ్గా ఉంది కదా, అంత బ్రాడ్గా కుడితే బాగోదండి. 2 పార్ట్స్ కింద చేసుకొని అటు ఇటు లీవ్స్ ఇలా కుట్టుకురావాలి, క్రాస్ స్టిచ్ చేయాలండి. నేను వైలెట్ కలర్ తోటి వన్ సైడ్ అంతా కూడా క్రాస్ స్టిచ్ కుడుతున్నానండి. క్రాస్ స్టిచ్ అంటే క్రాస్లో ఫిల్లింగ్ చేస్తున్నాను. ఈ డిజైన్కి అడ్డంగా ఫిల్ చేస్తే బాగోదండి, అందుకని క్రాస్లోనే మనం డిజైన్ని బట్టి, షేప్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళాలండి ఫిల్లింగ్. ఇప్పుడు థ్రెడ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు జరీ వర్క్ చేస్తున్నాను. వన్ సైడ్ అంతా థ్రెడ్ వేసాను, వన్ సైడ్ వచ్చి జరీతో ఫిల్ చేస్తున్నానండి. ఎందుకంటే మొత్తం బ్రైట్గా అయిపోతుందండి. వైలెట్ ఒకటే వేసామనుకోండి అది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది, మోటుగా ఉంటుంది. అందుకని నేను జరీ వేసి కుడుతున్నాను. మొత్తం 2 సైడ్స్ వైలెట్ వేసాను, 2 సైడ్స్ జరీ వేసాను, అందం ఉండదండి. ఒక సైడ్ వైలెట్ కలర్ వేసాను, ఒక సైడ్ జరీ వేసి కుడుతున్నాను. ఇది కూడా క్రాస్ ఫిల్లింగేనండి. గ్యాప్స్ లేకుండా ప్రతిదీ ఫిల్లింగ్ నీట్గా చేసుకుంటూ రావాలి.
ఇప్పుడు ఈ ఫిల్లింగ్స్ అంతా అయిపోయింది. ఈ శంఖానికి పైన ఉన్నది నేను జరీతోటి అవుట్లైన్ కుడుతున్నాను, అంటే చైన్ స్టిచ్ కుడుతున్నాను. చూడండి, ఆ డిజైన్కి ప్రతి వంపు దగ్గర ప్రతి టర్నింగ్ దగ్గర కుట్టుకుంటూ రావాలి. ఇది గోల్డ్ కలర్ క్లాత్ కాబట్టి జరీ పెద్దగా ఆనట్లేదండి, ఎందుకంటే శారీ కలర్లో ఉన్న మ్యాచింగ్ ఈ క్లాత్ అండి. గోల్డ్ మీద గోల్డ్ కుట్టాల్సి వస్తుంది. పైన 3 స్టెప్స్ కింద ఉన్నాయి కదండి, వాటిని కూడా నేను జరీతోటి కుట్టేసాను. ఇప్పుడు ఈ కింద ఉన్నది మొత్తం ఈ షేప్ అంతా కూడా జరీతో అవుట్లైన్ వేసుకుని వచ్చేస్తున్నానండి ఫస్ట్. అప్పుడు తర్వాత లోపల వరకు ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం హైలైట్ చేసుకుంటూ రావాలి. ముందు శంఖం షేప్ని అవుట్లైన్ అంతా జరీ వర్క్ తోటి నేను చేసేస్తున్నాను. శంఖం డిజైన్ చాలా రకాలుగా కుట్టచ్చండి. ఒక్కొక్క డిజైన్ ఒక్కో రకంగా కుట్టుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ని డిజైన్స్గానైనా కుట్టచ్చు శంఖాన్ని. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ సర్కిల్ ఉంది కదండి రౌండ్గా, దాన్ని హైలైట్ చేయడం కోసం అది డివైడ్ చేయాలన్నమాట. అందుకోసం నేను ఈ బీడ్స్ కుడుతున్నానండి, 0 సైజు మెటాలిక్ బీడ్స్ గోల్డెన్ కలర్వి. ఇప్పుడు ఫ్రెంచ్ నట్స్ కుట్టాలండి. ఫ్రెంచ్ నట్స్ కుట్టడం కోసం 12 పోగుల దారాన్ని ఎక్కించుకున్నాను, అంటే 6 ఎక్కిస్తే 12 డబుల్ కదా, 12 పోగులు అనమాట మొత్తం. ఈ లోపల ఉన్నదంతా కూడా నేను ఫ్రెంచ్ నట్స్ కుట్టేస్తున్నానండి. శంఖం ఎక్కువగా మనకి క్రీమ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ కలర్ థ్రెడ్నే యూస్ చేశాను నేను. ఈ బీడ్స్కి బయట ఉన్నదంతా కూడా నేను వైట్ క్రీమ్ కలర్ తోటి ఫ్రెంచ్ నట్స్ వేశానండి. ఈ బీడ్స్ కుట్టిన లోపల పక్క అంతా కూడా వైలెట్ కలర్ తోటి ఫ్రెంచ్ నట్స్ కుట్టుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే అంతా ఒకే కలర్తో కుడితే మనకి డిజైన్ బాగోదండి, అందుకని డివైడ్ చేయడం గురించి లోపల ఒక కలరు బయట ఒక కలర్ వేశాను. మధ్యలో బీడ్స్ తోటి దాన్ని కట్ చేశాను అన్నమాట. ఫిల్లింగ్ వర్క్ అయింది, ఫ్రెంచ్ నట్స్ వర్క్ అయింది. ఇప్పుడు ఈ బయట ఉన్న వర్క్ అంతా కూడా ఎంబోస్ చేయాలన్నమాట. నేను మనం బ్లౌజుల్లో పడే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. నా దగ్గర కొంచెం సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ ఉంది కాబట్టి డబుల్ లేయర్ 2 పొరల కింద వేసుకున్నాను. మీ దగ్గర లావుది అయితే 1 పొరే సరిపోతుందండి. నేను ఆ థ్రెడ్ని డబుల్ థ్రెడ్ కింద తీసుకున్నాను, 2 పొరలు వేసాను. ఇప్పుడు చూడండి, కాటన్ థ్రెడ్ తోటి అటు ఇటు టాకా కింద వేసుకుంటూ రావాలి. మీరు ఏ పార్ట్ అయితే ఎంబోస్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ అంతా కూడా ఇలా హైలైట్ చేసుకోవడం కోసము ఇలా థ్రెడ్ని యూస్ చేయాలండి మధ్యలో, అప్పుడు హైలైట్ అవుతుంది. లేకపోతే మనం ఫిల్లింగ్ చేసామనుకోండి అది ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. మనం ఎంత కుట్టినా కూడా అంత ఫినిషింగ్ వచ్చినట్టుగా అనిపించదు. అందుకోసం ఈ థ్రెడ్ లోపల పెట్టి పైన ఫిల్లింగ్ చేసామనుకోండి అది ఎంబోజ్ అవుతుంది, హైలైట్ అవుతుంది అన్నమాట డిజైన్ని. నాకు ఎక్కడెక్కడ కావాలో ఆ ప్లేస్ అంతా కూడా ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి ఎంబోస్ చేసుకుంటున్నాను.
మీకు ఎంత లావు కావాలంటే అన్ని పొరలు వేసుకోవచ్చు అనమాట అండి థ్రెడ్ని. ఈ శంఖం డిజైన్ నేను గూగుల్ ఇమేజెస్ నుండి డౌన్లోడ్ చేసుకున్నానండి. నాకు కావాల్సిన సైజుని బట్టి జిరాక్స్లో తీయించుకున్నాను. పెద్ద సైజు చిన్న సైజు జిరాక్స్లో నేను చేయించుకున్నాను, నాకు ఏ సైజు కావాలో అలాగా. ఇప్పుడు ఈ థ్రెడ్ వేసాం కదండి, దానికి చుట్టూరు కూడా మళ్ళీ నేను చైన్ స్టిచ్ వేస్తున్నాను థ్రెడ్ తోటి. ఇప్పుడు థ్రెడ్ ఫిల్లింగ్ చేయాలన్నమాట. ఇది కూడా క్రాస్లోనే ఫిల్లింగ్ వస్తుంది. చూడండి, మీరు థ్రెడ్ పెట్టి ఫిల్లింగ్ చేసిన దానికి థ్రెడ్ లేకుండా ఫిల్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుందండి. అది ఫ్లాట్గా అయిపోతుంది. ఎక్కడెక్కడ కావాలో అక్కడ మాత్రమే మనం థ్రెడ్ పెట్టి ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇది హైలైట్ అవుతుంది అన్నమాట. లోపల మనం ఫ్రెంచ్ నాట్స్ వేసాం కదండి, అవి హైట్ వస్తాయి కొంచెం ఫ్రెంచ్ నాట్స్ అన్నవి. ఆ లెవెల్కి తగ్గట్టుగా మనం ఇటు కూడా అదే లెవెల్కి ఎంబోస్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక పక్క అంతా నేను థ్రెడ్తో ఫిల్ చేశానండి. ఇటు పక్క వచ్చి నేను జరీతో ఫిల్లింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఒక పక్క అంతా థ్రెడ్ వేసాను, ఒక పక్క జరీ, పైనేమో జరీ వేసాను. థ్రెడ్ వచ్చి 2 కలర్స్ వేసాను, వైలెట్ అండ్ గ్రీన్. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఫ్రెంచ్ నాట్స్ చేస్తున్నానండి. ఫ్రెంచ్ నాట్స్ కోసం ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను, అక్కడ వైలెట్ వైట్ క్రీమ్ కలర్ తోటి ఫిల్లింగ్ చేసాం కదండి ఫ్రెంచ్ నాట్స్ తోటి. ఇప్పుడు ఇక్కడ నేను గ్రీన్ తోటి ఫిల్ చేస్తున్నాను ఫ్రెంచ్ నాట్స్ వేసి. ఈ గ్యాప్ అంతా కూడా ప్రతి చోట ఫిల్లింగ్ చేస్తే బాగోదండి, వర్క్ మార్చుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ థ్రెడ్ వర్క్ ఎక్కువ యూజ్ చేస్తానండి. ఇంకా జర్దోసీలు కుట్టుకోవచ్చు, బీడ్స్ ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను ఎక్కువ థ్రెడ్డే కుట్టాను. ఒకవేళ మనకి ఎప్పుడైనా ఈ బ్లౌజ్ డ్యామేజ్ అయిపోయినా కానీ ఈ సర్కిల్ అంతా ఇలా కట్ చేసి మళ్ళీ రీప్లేస్ వేరే క్లాత్ మీద రీప్లేస్ చేసుకోవచ్చు ఈ థ్రెడ్ వర్క్ అయితే. ఇది ఇప్పటికీ పాడవదండి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా నేను గ్రీన్తో ఫిల్ చేసేసాను ఫ్రెంచ్ నాట్స్ వేసి. ఇప్పుడు మధ్య మధ్యలో కూడా ఇంకా మనకి గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్ అంతా కూడా నేను పానీ వర్క్ చేస్తున్నాను జరీతోటి. ఇక్కడ వేరే థ్రెడ్ కలర్ పెడితే అంత బాగోదని నేను ఈ జరీతోనే కుడుతున్నానండి ఫిల్లింగ్ అంతా కూడా. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ఈ పని వర్క్ చేసాం కదండి, ఇది కూడా దీన్ని హైలైట్ చేయాలి కదా, అందుకోసం నేను బీడ్స్ కుడతానండి. బీడ్స్ ఒక చెంకి 0 సైజ్ తీసుకున్నాను. గోల్డెన్ కలర్ మెటాలిక్ బీడ్స్ తీసుకునండి, కనిపించినట్టు ఉంటాయి కదా అవి. నేను 0 సైజు యాంటిక్ కలర్ చిప్స్ తీసుకున్నానండి.
జస్ట్ షైనింగ్ వస్తుంది అంతే. అక్కడొకటి అలా దించుకుంటే వెళ్ళిపోయిన పానీ వర్క్ చేసిన ప్లేస్ అంతా. బ్యాక్ వచ్చేది బోట్ నెక్ అండి. బోట్ నెక్లో ఎక్కువ ప్లేస్ పడుతుంది కాబట్టి సర్కిల్ వేసి మధ్యలో శంఖం వేసాము. స్లీవ్స్ కూడా నేను సర్కిలే వేసాను అనమాట. స్లీవ్స్లో చిన్న సైజు. ఇదిగోనండి అయిపోయిందండి. ఇదేనండి శంఖం డిజైన్తో ఉన్న సర్కిల్. ఇవి స్లీవ్స్ అండి. 2 స్లీవ్స్కి నేను సర్కిల్ వేసాను. శారీ కలర్కి మ్యాచింగ్ అయింది కదండి, గ్రీను వైలెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.